దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఈ అంశానికి సంబంధించిన విషయాలు అనేకమైనవి మనం తెలుసుకుంటూ గత అనేక వారాలుగా మనం రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశపు పేరులోనే అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధించిన నూతనమైనటువంటి విషయాలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా ప్రభు బిడ్డలైన వారు తప్పక తెలుసుకొని మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభువుకి నమ్మకస్తులుగా మీరు జీవించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ భయంకరమైన ఈ దినాలలో దేవుని యొక్క పరిచర్యను చేస్తున్న ప్రభు సేవకులైన వారు వివేకము కలిగి ప్రభు యొక్క పరిచర్యను చేసేటటువంటి ప్రభు యొక్క నడిపింపు కొరకు ప్రార్థన చేయాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పారు, పాము వలె వివేకము కలిగి మనం ప్రవర్తించాలని కూడా ప్రభు చెప్పారు. గనుక ఈ దినాలలో ప్రభు సేవకులైన వారు కానీ సువార్థికులైన వారు చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన ప్రధానమైన పని ఏంటంటే ప్రార్థనలో ఎక్కువ గడిపేటటువంటి ఆత్మీయతకి చోటు ఇవ్వాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఎప్పుడైతే ప్రార్థనలు ఎక్కువ మనం గడుపుతూ ఉంటామో ప్రభు తన మహిమ మన పక్షంగా తన ప్రజల పక్షంగా మహిమ అద్భుతంగా పనిచేసేటట్లు ఆయన చేస్తూ ఉంటారు. ఇదే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి ఏలియా కాలంలో జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రవక్త అయినటువంటి ఏలియా పడద్రోయబడినటువంటి బలిపీఠాన్ని కట్టిన తర్వాత అక్కడ దేవుని మహిమ దిగి వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, మనము కూడా ఎవరెవరైతే ప్రార్థనల్లో వెనకబడ్డారో, ఎవరెవరైతే ప్రార్థనల విషయాల ఆసక్తి లేని వారిగా ఉన్నారో వారిని ప్రార్థనలో పురుకొల్పేవారిగా ఉండాలి. మనము కూడా భారభరితమైన హృదయాలతో ప్రార్థన చేసే ప్రభు సేవకులుగా ఉంటూ సంఘాలను ఆ ప్రార్థన వైపునకు నడిపించే దర్శనాన్ని కలిగి ఉండాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రభు యొక్క సువార్త ఎలా జరుగుతుంది అంటే ప్రకృతిలో కలిగేటటువంటి మార్పులే, రాబోయేటటువంటి రకరకాల పరిస్థితులే క్రీస్తునందుకు అనేకలను తీసుకొని వస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, సృష్టి దేవుని యొక్క సువార్తను ప్రకటన చేయబోతుంది. అది ఎలానో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాల్లోంచి రాబో దినాల్లో మనం తెలుసుకోబోతున్నాం. గనుక మనం చేయవలసిన ప్రధానమైన పని ప్రార్థన. అప్పుడే గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, రండి ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన మహోన్నతుడా, జరుగుతున్న ఈ ఆరాధన మీరు దీవించండి. ఈ ఆరాధన మా ఆత్మీయులకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి మీరు మహిమ పొందండి. ఎన్నో విషయాలు ఈ ఆరాధన ద్వారా యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ దయగలిగిన దేవా, మా ఆరాధన ద్వారా తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధనని ఫాలో అవుతూ వీక్షిస్తూ ప్రభు ఆధ్యాత్మికంగా బలపడుతూ నిన్ను గణపరుస్తున్నా మా ఆత్మీయులందరినీ మీరు దీవించి ఈ ఆరాధన కూడా నీ బిడ్డల యొక్క కుటుంబాలకు, వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ ఈ ఆరాధనలో, ఈ కృతజ్ఞత ఈ ఆరాధనలో, ఈ పునరుద్ధాన ఈ ఆరాధనలో, ఈ ప్రారంభ ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బెసలేలను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు బెసలేలతో పాటు కలిసి ప్రభునామాన్ని గణపరుస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బెసలేలని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవునామాన్ని గణపరిచిన మిమ్మును బట్టి అదేవిధముగా మరి ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఆరాధనలో మహిమపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే సమయం. ఆయన కృప వలనే మనం సజీవులముగా ఆరోగ్యవంతులుగా మన కుటుంబాలు సురక్షితముగా క్షేమముగా ఉన్నాయని ఎరిగి గుర్తించి గ్రహించి ఆయన ఆరాధన చేసే సమయం. నీ కృప వలనే నేను సజీవురాలుగా ఉన్నాను, నీ కృప వలనే నేను ఆరోగ్యవంతురాలుగా ఉన్నాను, నీ కృప వలనే నేను నా కుటుంబము మరి ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నామని ఆ విషయాలను మనం తలపోసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధనలో గణపరుస్తూ మహిమపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీ స్తోత్రముల ఆలోచనకర్త, నీ స్తోత్రములు నిత్యుడగు తండ్రి, నీ స్తోత్రములు సమాధానకర్త, నీ స్తోత్రములు బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతయు నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. దయగలిగిన దేవా, నీ కృపను దయను ఈ విధముగా ఈ ఆరాధనలు జ్ఞాపకము చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నేను గణపరచడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్నా మా ప్రియులందరిపై నిండారైన మీ దీవెనలు దిగనిమని వేడుకొనిచున్నా. ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసాన్ని బలపరచండి, ప్రతి ఒక్కరిపై ప్రార్థనని అభిషేకాన్ని దిగనిమని వేడుకొనిచున్నా. అయ్యా, భారభరితమైన అయ్యా ప్రార్థనలు వచ్చేవారిగా ప్రతి ఒక్కరిని అయ్యా ఇగో ప్రేరేపించండి, మండించండి, ఉజ్జీవపరచండి ప్రభువా. తండ్రి నీ సందులో ప్రార్థిస్తూ ఉన్నా. మహోన్నతుడా మీకు వందనాలు, దయగలిగిన దేవుడా మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీ స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీతో నడవాలని యేసయ్యా, నీతో గడపాలని యేసయ్యా, నిన్నే స్తుతించాలని యేసయ్యా, నీలో ఫలించాలని యేసయ్యా, ఇదే నా ఆశ, ఇదే నా కోరిక, ఇదే నా ఆశ, ఇదే నా కోరిక. యేసయ్యా నిన్ను విడువలేనయ్యా, యేసయ్యా నిన్ను మరువలేనయ్యా, యేసయ్యా నిన్ను విడువలేనయ్యా, యేసయ్యా నిన్ను మరువలేనయ్యా. గాఢాంధకారములో నేను సంచరించిన ఏ అపాయము నాకు కలుగదు. గాఢాంధకారములో నేను సంచరించిన ఏ అపాయము నాకు కలుగదు. కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నీతో జీవింతును. కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నీతో జీవింతును. యేసయ్యా నిన్ను మరువలేనయ్యా, యేసయ్యా నిన్ను విడువలేనయ్యా, యేసయ్యా నిన్ను మరువలేనయ్యా, యేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నీతో నడవాలని యేసయ్యా,
నీతో గడపాలని యేసయ్యా, నిన్నే స్తుతించాలని యేసయ్యా, నీలో ఫలించాలని యేసయ్యా, ఇదే నా ఆశ, ఇదే నా కోరిక, ఇదే నా ఆశ, ఇదే నా కోరిక. బహున్నతురాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి బహున్నతుడు సర్వశక్తిమంతుడైన మీ నామాన్ని గణపరిచిన మా ప్రియులందరినీ మీరు దీవించి మీ సమాధానముతో వారి గృహాలను, వారి కుటుంబాలను, వారి హృదయాలను మీరు దర్శించినందుకు, నింపినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని, ఇంతవరకు మేడల మీరు చూపిన కృప, చేసిన అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి అయ్యా నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞత, ఈ స్తుతి ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన యేసయ్య నామాన్ని గణపరిచి ఆయన చేసిన ఉపకారాలు, మేలులు జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయముతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన, లేక పూర్ణ హృదయముతో ఆయన నామాన్ని హెచ్చించిన మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మాత్రమే మన తలంపులకు నెమ్మది, మన విశ్వాసానికి బలాన్ని, శక్తిని దయచేయగలవు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక కలవరపడే హృదయాలను నిబ్బరపరచగలిగిన, నెమ్మదిగా ఉంచి నడిపించగలిగిన శక్తి సామర్థ్యాలు దేవుని వాక్యానికి మాత్రమే ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోతున్నాం. కనుక ఈ సమయంలో ఈ వాక్యంలోనికి మనం ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు వెళ్దాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనా పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే దేవుడు మీతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినానండి. మరి ఈ సమయంలో విత్తబడబోచున్న వాకింగ్ కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్న నాతో పాటు అందరూ కలిసి ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. ఆరాధన ద్వారా వచ్చిన సంఘస్థులందరినీ మీరే దర్శించినందుకు, అభిషేకించినందుకు మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరి ఈ సమయంలో వాక్యాన్ని వినబోతున్న మా అందరినీ మీరే దర్శించండి. వాక్యం ద్వారా మేము తెలుసుకోవాల్సిన ప్రతి ఆత్మీయ విషయాన్ని మాకు తెలియజేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు నీలో ఇంకా ఎక్కువగా బలపడేటట్లు, వారి జీవితంలో మంచి ఆత్మీయ స్థితిని కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితంలో వారు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు బలపడేటట్లు మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన కార్యక్రమం ముగింపు వరకు మీరు తోడైనవని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనా పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని ఆరాధనకు ముందే నేను చెప్పడం జరిగి ఉన్నది. మరొకసారి మీ నిమిత్తం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. కనుక ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్రైస్తవులు నివసిస్తున్నటువంటి గ్రామాలలోనికి మరి అనేకమైనటువంటి క్రీస్తు విరోధులు ప్రవేశిస్తూ మరి వారికి ఏం చెప్తున్నారంటే, మేము ఒకానొకప్పుడు క్రైస్తవులమే అని చెప్పుతూ వారు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు మరి అన్యజనుల కొరకు రాలేదు, మరి ఆయన
మరి ఇశ్రాయేలు కొరకే ఆయన వచ్చి ఉన్నాడు అనేటటువంటి ఒక సువార్త పరిచర్యను, యేసు రక్షణ పొందలేని, యేసు ఇచ్చే పాపక్షమాపణ పొందలేని, ఏమండి క్రీస్తు విరోధులైనటువంటి, యేసుని దేవునికి అంగీకరించలేని క్రీస్తు విరోధులైన అనేకులు ఏమండి మరి క్రైస్తవ గ్రామాల్లోనికి వచ్చి సువార్త పరిచర్యను చేస్తూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే వారు రకరకాలైనటువంటి విషయాలను క్రైస్తవ బిడ్డలకు తెలియపరుస్తూ విశ్వాసాన్ని పాడు చేయడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి వారి విషయమై నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేకమైన విషయాలను బయలుపరచడం జరిగింది. ఈ విషయాలన్నిటినీ దేవుని యొక్క వాక్యములోంచి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే మేము నేరుగా మీ దగ్గరికి వచ్చి చెప్పేటటువంటి ప్రయత్నం ఏమండి మాకున్నటువంటి పరిచర్య పరిస్థితులను బట్టి అది మాకు జరగకపోవచ్చు. ఈ రూపంలో మరి దేవుని యొక్క మాటలను మీ విశ్వాసాన్ని మరి బలపరచడానికి, మీ విశ్వాసాన్ని కాపాడడానికి, మీరు విశ్వసించిన ఏమండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎంత గొప్పదో, అందులో ఉన్నటువంటి యెహోవా యెహోవా లేక సర్వమానవాళి పాపాల కొరకై బలిగా అర్పించబడ్డానికి దేవుడే మానవుని గురించిన యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో ప్రియా దేవుని బిడ్డలారా తెలియపరిచే ఈ ప్రయత్నాలను ఈ ఆరాధనల ద్వారా, ఈ సందేశాల ద్వారా మేము చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి విషయానికి అద్భుతమైనటువంటి సమాధానాలు ఏమండి మరి మా ఛానళ్ళ ద్వారా మీ ముందుకి వాక్యానుసారముగా తీసుకుని రాబడుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఏ క్రీస్తు విరోధులైన వారు క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేయడానికి, క్రైస్తవ కార్యక్రమాలను ఆటంకపరచడానికి, విశ్వసించిన వారిని సహితం వారి విశ్వాసం వారు విశ్వసించిన గ్రంథం తప్పు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారో వాటన్నిటికీ సంబంధించిన ప్రతి విషయానికి సంబంధించిన విషయాలు ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని ఈ కాలానికి అవసరమైనటువంటి పరిచర్య మా ఛానళ్ళ ద్వారా మీ ముందుకి తీసుకొని రాబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే ఈ అంశంలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం మన యొక్క ఆరాధనలో ఒక సత్యాన్ని వేసి యోబు గ్రంథం 14వ అధ్యాయము 4లోని మాటను తీసుకుని ప్రియా దేవుని బిడ్డలారా, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడను పుట్టనేరడని దేవునితో యోబు అనే మాటను ప్రియా దేవుని బిడ్డలారా ఆ నాస్తికుడైనటువంటి ఆ సత్యాన్ని వేసి తీసుకొని ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పుట్టుకకు ఆపాదిస్తూ మనుషులందరూ పాపులు కదా, అలాంటప్పుడు ఆయనకు జన్మనిచ్చినటువంటి కన్యమరియలో కూడా జన్మ కర్మ పాపం ఉంది కదా, ఈ విషయాన్ని బైబిలే చెప్తుంది కదా అని మరలా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలును తప్పుగా చూపించేటటువంటి ప్రయత్నమును మరి నేను చెప్పినటువంటి ఆ నాస్తిక సత్యాన్ని వేసి చేశాడు. ఈ విషయాలన్నీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా గత వారం ఆరాధనలో మీకు తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అంటే గత వారం నేను చెప్పినటువంటి నాస్తికుడైనటువంటి ఆ సత్యాన్ని వేసి మరి ఈ విధమైనటువంటి మాటలను ఆయన చెప్పడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఇక ఇంతటితో ఆగక ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి పాపమున్నటువంటి పాప సంపదిగా నున్న మానవురాలైనటువంటి కన్యమరియ ద్వారా పుట్టినటువంటి క్రీస్తు పరిశుద్ధుడు ఎలా కాగలడు అంటూ ప్రియా దేవుని బిడ్డలారా మరలా ఈ విషయాన్ని మరి బైబిల్లో ఉన్నటువంటి గొప్ప భక్తిపరుడు అని క్రైస్తవులందరూ కీర్తిస్తున్నటువంటి యోబు చెప్పాడని మరలా ఈ విషయాన్ని యోబు మీదకి త్రోసేశాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఎవరంటే ఈ నాస్తికుడైన సత్యాన్ని వేసి ఈ విషయాలన్నీ కూడా గత వారం చెప్పడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి వాక్య వివరణతో కూడిన అనేకమైనటువంటి సత్యాలను ప్రియా దేవుని బిడ్డలారా గత ఆదివారపు ఆరాధనలో బహు వివరముగా మరి నేను ఆ వర్తమానంలో తెలియజేయడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇంతకీ ప్రియా దేవుని బిడ్డలారా, యోబు తనను తానే అనుమానంతో పాప సహితునిగా తలంచుచు తన విషయమే చెప్పినటువంటి మాట అని చెప్పుటను కూడా జరిగింది గత వారం ఆదివారపు ఆరాధనలో. అంటే యోబు మాట్లాడినటువంటి ఆ మాట దేవునితో మరి యోబు తనను తానే అనుమానంతో పాప సహితునిగా తలంచుచు, అంటే నేను ఎక్కడైనా ఒకవేళ దేవునికి మరి విరోధమైన ఆయాస్కరమైన పాపాన్ని నేను చేశానేమో, అంటే పాపం చేయలేదు యోబు, కానీ ఆయన ఎదుర్కొంటున్న పరీక్షలను బట్టి ఆయనలో అనుమానం కలిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గత వారం నేను చెప్పడం జరిగింది. యోబు 14:4లోని మాట క్రీస్తు పుట్టుకకు సంబంధించిన ప్రవచనము కాదని చెప్పడం జరిగింది. తన విషయమే
వ్యక్తపరిచినటువంటి మాట అయి ఉన్నదని కూడా గత వారం చెప్పడం జరిగినది ప్రియా దేవుని బిడ్డారా. అంతేకాదు యేసుకు జన్మనిచ్చినటువంటి కన్యమరియను దేవుడే పరిశుద్ధపరిచాడనియు, కన్యమరియ తనకు తానుగా కూడా తన యవ్వన కాలంలో పరిశుద్ధంగా ఉన్నారని ఆయా మత గ్రంథాల్లో నుండి కూడా బహు వివరముగా గత వారం ఆరాధనలో తెలియపరచుట జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డారా, ఇకపోతే ఆమె ద్వారా ఈ భూలోకానికి వచ్చినటువంటి ఏకైక నిజదేవుడైనటువంటి ఒకే ఒక్క దేవుడైనటువంటి క్రీస్తు అతి పరిశుద్ధుడని మరలా ఆయా మత గ్రంథాల్లో నుండి కూడా బహు వివరముగా గత వారం తెలియజేయడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ఒకవేళ గత ఆదివారపు ఆరాధనలో నేను చెప్పినటువంటి వర్తమానాలు మరి ఒకవేళ ఎవరైనా చూడలేని వారు ఉంటే దయతో గత ఆదివారపు ఆరాధన ఆ వీడియోను కూడా మీరు చూస్తే ఈ విషయాలన్నీ బహు వివరముగా మీకు తెలియపరచబడతాయి. మరి ఈ యొక్క దుర్బోధకులు, అబద్ధ బోధకులు, నాస్తిక సత్యాన్వేషకులైనటువంటి కొంతమంది బైబిల్ మీద, బైబిల్ ఉన్న భక్తుల మీద, యేసుకు జన్మనిచ్చిన కన్యమరియ మీద, పరిశుద్ధ మరియ మీద, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు మీద వారు చేస్తున్నటువంటి నేరాలు, వారు చూపిస్తున్న లోపాలు అవి నిజమైనవో కావో, అవి ఎంత అబద్ధమైనవో మీకు తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇన్ని విషయాలు తెలియలేనటువంటి ఆ నాస్తిక సత్యాన్వేషి యోబు ఎందుకు చెప్పాడో ఆ సందర్భాన్ని అతను తెలుసుకోలేదు. ఈ విషయాన్ని గమనించండి. తెలుసుకోకుండానే యేసుకు జన్మనిచ్చినటువంటి కన్యమరియను పాపాత్మురాలుగా ఆయన చూపించి చెప్పాడు. యేసు పరిశుద్ధతను తక్కువ చేసి కూడా ఆయన మాట్లాడాడు. ఈ విషయాలన్నీ కూడా చాలా వివరంగా గత వారం చెప్పడం జరిగినది. అంతేకాదు పరిశుద్ధ గ్రంథమైన బైబిలును తప్పుగా చూపించేటటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. యోబుపై కూడా నేరము మోపాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే నేను చెప్పినటువంటి ఆ నాస్తిక సత్యాన్వేషి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక ప్రభు సేవకునిగా ఈ నాస్తిక సత్యాన్వేషికి ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణలో తెలియజేసే విషయాలు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, బైబిలును విమర్శించే కన్నా, బైబిల్ ఉన్న భక్తులు వారి మాటలను వక్రీకరించి చెప్పేదానికన్నా, యేసుకు జన్మనిచ్చినటువంటి మరియలో లోపాలు చూపించేటటువంటి ప్రయత్నం కన్నా, యేసులో లోపాలు కూడా లేనివి చూపించే ప్రయత్నం కన్నా ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు ఇచ్చేటటువంటి ఆ పాప క్షమాపణ, రక్షణ పొందుకుంటే దాని మించిన ఆశీర్వాదం ఇంకోటి లేదు ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ విషయాలు నేను ఈ ఆరాధన ద్వారా ఆ ఒక నాస్తిక సత్యాన్వేషికి నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క నాస్తిక సత్యాన్వేషి గురించి మరికొన్ని విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. ఈ నాస్తికులు అనేటటువంటి ఈ మాటను మరి ఎందుకు వాడుతూ ఉంటారంటే, నాస్తికులు అంటే దేవుడు లేడనే ఆ ఒక విషయాన్ని కలిగి ఉంటూ ఉంటారు వారు. దేవుడు లేడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు లేడనేదే ఒక పెద్ద బుద్ధిహీనత అని వారికి తెలియదు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. గనుక ఎప్పుడైతే దేవుడు లేడనేటటువంటి స్థితి వీరిలో ఉంటుందో ఎంతటికైనా ఇలాంటి వారిని ఆ దేవుడు లేనటువంటి ఆ స్థితి, ఆ నాస్తిక స్థితి వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఇది నేను చెప్పేటటువంటి మాటలు కాదు ప్రియా దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోని కీర్తనలు 14వ కీర్తన 1 నుండి 3 వరకు వ్రాయబడిన ఆ ఒక చరణాల్లో మీరు చూస్తే మీకు ఈ విషయాలు తెలియపరచబడుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మరి ఇలాంటి వారికి అరుణోదయం కలుగుటకే ఇంత వివరముగా దేవుని వాక్య విషయాలను తెలియజేసే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ మాట కూడా యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20-22లో ఉంటుంది. ఎవరైనా ప్రభు బిడ్డలైన వారు ఈ రిఫరెన్స్ కూడా మీరు తెరిచి చూస్తే ఈ విషయాలు మీకు తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనం చెప్పుకున్నటువంటి ఈ నాస్తిక సత్యాన్వేషి మరి ఒక వ్యక్తి గురించి తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఒక పితామహుడు గురించి తప్పక తెలుసుకోవాలి. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, జీవ పరిణామ పితామహుడైనటువంటి చార్లెస్ డార్విన్ కన్నా ఈ నాస్తిక సత్యాన్వేషి గొప్పవాడేమీ కాదు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే చార్లెస్ డార్విన్ కాలంలో తన రచనల ద్వారా ప్రపంచాలనే ప్రభావితం చేశాడు. అలాంటి వాడే బైబిల్ సత్యమని, సృష్టి మానవ నిర్మాణం దేవుని వలనే కలిగింది అని ఒప్పుకొని ప్రియా దేవుని బిడ్డలారా, తన చివరి దినాల్లో పశ్చాత్తాప స్థితితో
దైవ చిత్తానుసారమైనటువంటి పశ్చాత్తాప స్థితితో తన తప్పులను తెలుసుకుని క్రీస్తునద్ద ఒప్పుకొని మరణించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు, ఎందుకు ఈ విషయాలు ఇంత వివరంగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తున్నానంటే మరి చార్లెస్ డార్విన్ మరి జీవ పరిణామ సిద్ధాంత మరి పితామహుడు అలాంటి వ్యక్తి తన యొక్క లోపాలను గుర్తించాడు, తన తప్పులను తెలుసుకున్నాడు. క్రీస్తు దగ్గర పాపక్షమాపణను పొంది మరి సరైనటువంటి రీతిలో తన తప్పులన్నీ సరిచేసుకొని మరణించాడని చరిత్ర ద్వారా మనకి తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రభు సేవకునిగా ఈ నాస్తిక ఈ సత్యాన్వేషికి మరి నేను తెలియజేసే మరికొన్ని విషయాలు ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నిర్మించిన యెహోవా యేసుక్రీస్తుగా మరి యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి నీ జన్మ కర్మ పాపాల నుండి నిన్ను విడిపించి రక్షించి నిత్యజీవమును నీకు ఇచ్చుట కొరకే నీ కొరకే మరణించాడని ఎరిగి ఈ లోకాంతమునకు ముందే, అంటే ఈ లోకం అంతమైపోక ముందే ఈ రూపంలో క్రీస్తే నీకు ఈ సువార్త ఈ రూపంలో అందిస్తున్నాడని ఈ నాస్తిక సత్యాన్ని వేసి తప్పక తెలుసుకొని ప్రభు ఇచ్చే అవకాశాన్ని మరి క్రీస్తుని విశ్వసించి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చేటటువంటి పాపక్షమాపణతో కూడిన రక్షణను పొందవలసిందిగా ప్రభు పేరట నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఒక ప్రభు సేవకునిగా ఇంతకన్నా మంచి సలహా ఆలోచన ఇంకొకటి నేను ఇవ్వలేను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు తప్పక ఇలాంటి నాస్తిక సత్యాన్వేషకులు తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి ఆత్మీయుల రక్షణ కొరకు మరి మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మను కోరుతున్నాను. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మన యొక్క అంశం క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. అయితే ఈ అంశ సందేశంలో ఈరోజు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం మనం చెప్పుకొనబోయే విషయాలు ఏంటంటే, దేవునికి అనగా యెహోవా యేసుక్రీస్తుకి సమస్తము సాధ్యమే అనేటటువంటి ఏవేవి ఆయనకి సాధ్యమో ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా, ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు, ఈ మూడు కూడా ఒక దేవునికి చెందిన పేరులే. హిబ్రూ పదం యెహోవాయే, యెహోవాయే యేసుక్రీస్తుగా ఆయన ఈ భూలోకానికి వచ్చారని క్రీస్తును కలిగిన క్రైస్తవులు తప్పక తెలుసుకోవాలి. ఈ పేర్లను నేను ప్రస్తావిస్తున్నప్పుడు ఒక దేవునికి చెందినవే అని క్రైస్తవ లోకం తప్పక తెలుసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 14వ అధ్యాయము 4లో ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా, మనిషిలో నుండి మనిషి పరిశుద్ధునిగా పుట్టలేడు. ఈ విషయాన్ని గమనించండి. కానీ ఇదే మనిషిలో నుండి ప్రపంచాలను నిర్మించినటువంటి యెహోవా యేసుక్రీస్తుకి మరి పరిశుద్ధునిగా పుట్టడం సాధ్యమే. ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, మనిషికి అసాధ్యం, దేవునికి సమస్తం సాధ్యమే అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ఈ సాధ్యమే అనేటటువంటి ఈ మాటలు నేను చెప్పట్లేదు. ప్రియా దేవుని బిడ్డారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోనున్న మరి యెహోవా యేసుక్రీస్తు వారే స్వయముగా చెప్పినట్లు వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆయా వాక్య రెఫరెన్స్లను మనం చదువుకుంటూ వాటిని పరిశీలన చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 18వ అధ్యాయం 14లో మనం చూస్తున్నప్పుడు దేవుడు అంటే యెహోవా అబ్రహాముతోనూ మరి శారాతో, అబ్రహాము భార్య అయిన శారాతో చెప్పిన మాటలు ఈ సమయంలో నేను చదివి వినిపిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా అని అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 26-27లో మనం చూస్తున్నప్పుడు, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అని అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17లో ఇర్మియా ప్రవక్త అంటూ ఉంటాడు,
దేవుని ఉద్దేశించి నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు అని ఇర్మియా ప్రవక్త అన్నట్లు మనం చూస్తుంటాం. మార్కు సువార్త 10:27 ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అని యేసు ప్రభువారు స్వయముగా చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆయన దేవుడు మానవునిగా వచ్చారు. దేవునికి సమస్తము సాధ్యమనే విషయం దేవుడే మానవునిగా వచ్చిన క్రీస్తుకు తెలుసు గనుక ఆయన ఈ మాట చెప్పగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 9:23, లూకా సువార్త 1:34-35, యోహాను సువార్త 11:40 మీరు చూస్తే ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనిషిని మట్టితో నిర్మించి వారి నాసికారంధ్రములో దేవుడు తన జీవవాయువును ఊదగా మనిషి ఏటయ్యాడండి? జీవము కలిగిన వానిగా మరి అయినట్లు మనం చూస్తూ ఉంటాం. మనిషిని అంటే మట్టి మనిషిని జీవము కలిగిన వానిగా మరి చేట మరి ఆ విధముగా ఆ జీవము కలిగిన వానిగా మరి ఉంచుట ప్రియా దేవుని బిడ్డలారా, అది దేవునికే సాధ్యము అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు చూలాలి గర్భములో మరి ఎముకలు ఏ విధముగా నిర్మించబడుతూ ఉన్నాయో, ఒక ఆకారాన్ని, ఒక రూపాన్ని ఏ విధముగా సంతరించుకుంటూ ఉన్నాయో ప్రియా దేవుని బిడ్డలారా, అలా సంతరించుకొని ఒక బిడ్డ మంచి రూపురేఖలు కలిగి మరి ఒక జన్మ రూపంలో ఒక శిశువుగా మరి పుడుతూ ఉన్నాడు. ఈ విధముగా ఈ అద్భుత కార్యాన్ని మరి ఒక స్త్రీ గర్భములో మరి చేయడం అది దేవునికే సాధ్యము. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రసంగి 11:5 మనం చూస్తూ ఉంటాం. ఈ విషయం ఎప్పటికీ కూడా వైద్యులకు అంతు చెక్కని విషయముగానే మిగిలిపోయింది ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, చూలాలి గర్భములో ఎముకలు ఏ రీతిగా అవి ఏర్పడుచున్నవో అది కనుగొనలేకపోయారు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ఇది మరి ఎవరికి సాధ్యం అంటే దేవునికే సాధ్యం ప్రియా దేవుని బిడ్డలారా. కారణం ఆయన మన సృష్టికర్త గనుక, ఆయన ప్రపంచాలను నిర్మించిన వాడు గనుక, శూన్యములో సృష్టిని చేసినటువంటి దేవునికే సమస్తము సాధ్యము ప్రియా దేవుని బిడ్డలారా. ఆదికాండం 1:1, ఆదికాండం 17:1, ఆదికాండం 2:5, 5:25, ఆదికాండం 21:16, 16, ఆదికాండం 26, 1-15, 16, 33-40 ఆదికాండం 45:1 వరకు, ఆదికాండం 41 14-46 వరకు, నిర్గమాకాండం 14-15 అధ్యాయాలు ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధంగా నిర్గమాకాండం 15 22-25 యెహోషువ గ్రంథం 3, 4, 6, 10 అధ్యాయాల్లో దేవునికి ఏవేవి సాధ్యమో మనకి కనబడుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 6వ అధ్యాయాలు, అదేవిధముగా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో అపొస్తలుల కార్యాలు మీరు చూస్తే దేవునికి ఏవేవి సాధ్యమో ఎన్ని సాధ్యమో మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వేదాలు కూడా మరి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. మరి పవిత్ర ఖురాను కూడా సాక్ష్యం ఇస్తుంది. ఏమని అంటే దేవునికి సమస్తమో సాధ్యమని మరి వేదాలు చెప్తున్నాయి, పవిత్ర ఖురాను కూడా చెప్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. మరి పవిత్ర ఖురాన్ యెహోవాకు సమస్తము సాధ్యమని చెప్పుచుండగా, వేదాలు పరమాత్మునిగా వచ్చి పరిశుద్ధ రక్తం చిందించే వానికి, ప్రజాపతికి, సృష్టికర్తకు సమస్తము సాధ్యమని చెప్పుటను మనం తెలుసుకుంటూ ఉన్నాం, మనం చదువుతున్నాం, మనం చూస్తూ ఉన్నాం, మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పరంగా చూస్తే ప్రియా దేవుని బిడ్డలారా, మరి పరమాత్ముడికే లేక పరమాత్ముడే మానవునిగా వచ్చి పరిశుద్ధ రక్తం చిందించిన ప్రజాపతి, సృష్టికర్త అయినటువంటి క్రీస్తుకి సమస్తము సాధ్యమని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మత్తయి సువార్త 1:21 ద్వారాను, యోహాను సువార్త 10వ అధ్యాయము 18, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26, 28, 10-13 వచనాల ద్వారా బహు వివరముగా మీకు తెలియపరచబడుతుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి యెహోవాకు ఏవేవి సాధ్యమంటే ప్రియా దేవుని బిడ్డలారా, వయస్సు గతించిన అబ్రాహాము భార్య అయినటువంటి శారాకు గర్భఫలమును ఇవ్వడం ఆయనకే
సాధ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మృతతుల్యుడైన ఏమండి మరి అనగా అవకాశాలు ఎంత మాత్రము లేని ఏమండి అబ్రహాము నుండి ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానాన్ని సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యమ కాని ఇసుకరేణువులంత సంతానమును ఏమండి విస్తరించినట్లు చేయుట ఏమండి ఆయనకే సాధ్యం. ఎవరికి సాధ్యం? దేవునికే సాధ్యము. ప్రియా దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:12 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి నోవాహును అతని కుటుంబమును ఓడలో వారు జలప్రలయ సమయంలో వారు ప్రవేశించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సమస్త జీవరాశులను 1 సంవత్సరం 10 దినాలు పోషించడం యెహోవాకే సాధ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఆదికాండం 7వ అధ్యాయం 11, 8వ అధ్యాయం 14 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీరు చాలా వివరంగా మీరు తెలుసుకోవాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఈ వచనాలను మీరు చూస్తే మీకు చాలా చక్కగా అర్థమవుతాయి. అంటే 1 సంవత్సరం 10 దినాలు దేవుడు ఏం చేశాడంటండి, నోవాహును అతని కుటుంబాన్ని ఓడలో ప్రవేశించిన జీవరాశులను ఏమండి మరి పోషించినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, నోవాహు కుటుంబం జీవరాశులు ఓడలో ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని రోజులు ఆ ప్రచండ వర్షములో ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి నోవాహు ఓడ నీళ్ళ మీద తేలుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 7వ అధ్యాయం 17 ద్వారా ఈ విషయం మనకు తెలియపరచబడుతుంటుంది. అంతేకాకుండా కొన్ని నెలలు నీళ్ళలో పయనిస్తూ ఏమిటి వాడ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 7వ అధ్యాయం 18 ద్వారా ఈ విషయాలు తెలియపరచబడుతుంటుంది. ఏమిటి మరి ఇంచుమించు కొన్ని నెలలు ప్రియా దేవుని బిడ్డలారా నీళ్లపై ఏమండి నోవాహు వాడ నిలిచినట్లు ఆదికాండం 7వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, నీళ్ళ మీద ఏమండి కొన్ని నెలలు అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి కొన్ని నెలలు ప్రియా దేవుని బిడ్డలారా నీళ్ళ మీదే అలా నిలిచి ఉండేటట్లు చేయుట అది ఎవరికి సాధ్యం అంటే యెహోవాకే సాధ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఎందుకు ఈ విషయాలు ఇంత వివరంగా మీకు తెలియపరుస్తున్నానంటే ఏమండి మనుషులకు సృష్టిలో ఆయా విషయాలు అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఎందుకంటే ఈ సృష్టిని నిర్మించిన నిర్మాణకుడు ఆయన గనుక మనం ఏ విషయాన్ని సందేహించకుండా అసాధ్యమైనవి కూడా అవి సాధ్యము దేవునికని మనం తప్పక తెలుసుకోగలిగితే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు యెహోవా, ఆయనే యేసుక్రీస్తు అని మనం విశ్వసించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ ఒక ఎర్ర సముద్రమును ఇశ్రాయేలు ప్రజలు దాటు సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేలు ప్రజలు దాటాలి అంటే శాస్త్రవేత్తల యొక్క అంచనా ప్రకారం 35 రోజులు పడుతుందంట ప్రియా దేవుని బిడ్డలారా. కానీ దేవుడు 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను ఒక్క రాత్రిలోనే వారిని వారి పశువులను ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి 6 నేలగా మార్చి దేవుడు దాటించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 14వ అధ్యాయం 21 నుండి 31 వరకు అదేవిధముగా నిర్గమకాండం 12వ అధ్యాయం 37 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ లెక్క నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే ఇశ్రాయేలు యొక్క కాల్బలము 6 లక్షలని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారితో మరి వృద్ధులు, పిల్లలు, స్త్రీలు కలిస్తే ఇంచుమించు 30 లక్షలుగా ఇశ్రాయేలు ప్రజలు ఉంటారని బైబిల్ పండితుల అభిప్రాయంగా నేను మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్క రాత్రిలో దేవుడు మరి దాటించాడు. ఇది ఎవరికి సాధ్యం? దేవునికే సాధ్యం. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషులకైతే అసాధ్యమే. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి సమస్తము సాధ్యమే. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం రష్యా ఉక్రెయిన్కి యుద్ధం జరిగినప్పుడు, అదేవిధముగా ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం జరిగినప్పుడు మరికొన్ని దేశాల్లో యుద్ధ వాతావరణం, మరికొన్ని దేశాల్లో కొన్ని మరి ఆ ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్కడ నుండి ప్రజలను మరలా మన దేశానికి తెచ్చుటలో కొన్ని రోజులు టైము పట్టింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది మనుషులకు కొంత అసాధ్యంగానే ఉంది అని నాకు అర్థమైంది, కానీ దేవునికైతే సమస్తము సాధ్యమే. ఒక్క రాత్రిలో ఒక గొప్ప అద్భుతాన్ని ఆయన చేశారు. ప్రజలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 14వ అధ్యాయం 21 నుండి
28 వచనాల్లో మనం చూస్తే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేవుడు మోషే ద్వారా ఎర్ర సముద్రమును దాటించినటువంటి సందర్భంలో చేసిన అద్భుతాలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఏమండి, యెహోవా ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ ఎటువంటి అద్భుతాన్ని ఎర్ర సముద్రము దగ్గర ఏమండి తన ప్రజలు అయినటువంటి ఇశ్రాయేలీలను ఏమండి ఆ దాటించుటలో దేవుడు చేసి ఉన్నాడో ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినాలని ప్రభు పేరట నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు క్రీస్తును కలిగిన క్రైస్తవులు ఏమండి మరి యెహోవాను లేక యేసుక్రీస్తుని ఏమండి విశ్వసించి ఆయన కొరకు శ్రమలు అనుభవిస్తున్నారు, ఆయన కొరకు నిందలు అనుభవిస్తున్నారు, ఆయన కొరకు మరణానికి కూడా సిద్ధపడ్డారు, ఏ రకమైన ఆకలి దప్పులకైనా సిద్ధపడ్డారు. ఎటువంటి పరిస్థితుల నడుమైనా ఆయన్ని హత్తుకొని ఎందుకు జీవిస్తూ ఉన్నారు అంటే ఆయన నిజమైన దేవుడో, ఆయన సర్వసృష్టికర్త అయిన దేవుడో, ఆయనకి సమస్తమో సాధ్యమే అని ఈ అద్భుతాలను బట్టి ఈ కార్యాలను బట్టి ఇంత బలమైన విశ్వాసాన్ని క్రీస్తును కలిగిన క్రైస్తవులు కలిగి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరికొన్ని ఆయనకి సాధ్యమైనవి మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రమును ఇశ్రాయేలు ప్రజలు దాటే ఆ సమయంలో వారిని దాటించుటలో ఎర్ర సముద్రము వద్ద దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఒకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను. పిల్లరా, ఎర్ర సముద్రము దగ్గర బలమైన తూర్పు గాలి చేత ఏమండి ఆ ఎర్ర సముద్రాన్ని ఏమండి దేవుడు 2 పాయలుగా చీల్చాడు. ఎందుకంటే ఎర్ర సముద్రపు నీరు ఏమండి కదలకుండా నిలిచి ఉండే నీరు అని చరిత్ర మనకు చెప్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే బలమైన తూర్పు గాలి చేత ఏమండి ఆ నీళ్ళని ఏం చేశాడంటే దేవుడు 2 పాయలుగా చీల్చాడు. నిర్గమకాండం 14:21లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రాన్ని చీల్చే వేగముతో గాలులు వీచుట అన్నది ప్రియా దేవుని బిడ్డలారా ఒక అద్భుతం. ఇది దేవునికే సాధ్యం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఎర్ర సముద్రాన్ని చీల్చిన తర్వాత నేల తడిగా ఉండాలి, కానీ ప్రియా దేవుని బిడ్డలారా నేల పొడిగా ఆరిపోయింది. అంటే ఉష్ణోగ్రత అక్కడ పెరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది కూడా దేవునికే సాధ్యం. ప్రియా దేవుని బిడ్డలారా, దారి ప్రక్కన ఐసు వలె గడ్డ కట్టిన నీళ్లు గోడవలే నిలబడినవి, అనగా ఏమండి అక్కడ ఉష్ణోగ్రత ఏమండి మరి డిగ్రీ సీగా ఏమండి కంటే తగ్గింది అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఇది కూడా దేవునికే సాధ్యం. ఇశ్రాయేలు వెనుక వచ్చుచున్నటువంటి ఐగుప్తీల రథచక్రాలు ఊడిపడుతున్నవి, అనగా ప్రియా దేవుని బిడ్డలారా ఆరిన నేల తిరిగి తడిగా ఊబిగా మారింది. ఇది కూడా దేవునికే సాధ్యం. ప్రియా దేవుని బిడ్డలారా, సముద్రాన్ని చీల్చే వేగముతో గాలి వచ్చినా సముద్రము చీలింది, కానీ ఆరిన నేల మీద నడుస్తున్నటువంటి మనుషులు గాలికి ఎగిరిపోలేదు. ఇది బైబిల్ గ్రంథంలో ఉన్న యెహోవాకే సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఐగుప్తీయులు సముద్రానికి మధ్యలో ఉన్నప్పుడు ఐసు గోడల వలె ఉన్నటువంటి సముద్రము యొక్క ఉష్ణోగ్రత పెరిగి తిరిగి నీరుగా మారి ఫరో సైన్యాన్ని ముంచింది. ఇది యెహోవాకే సాధ్యము. ప్రియా దేవుని బిడ్డలారా, అంత వేగంతో వస్తున్న గాలి అకస్మాత్తుగా మాయమై నీళ్ళలో ఆ నీళ్ళు ఏటేయండి కలిసిపోయాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంత వేగంతో వస్తున్న గాలి అకస్మాత్తుగా మాయమై నీళ్లు కలిసిపోయినవి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ విషయాలని మనకి నిర్గమకాండం 14వ అధ్యాయం 21 నుండి 31 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇటువంటి అద్భుతాలను ప్రత్యక్షంగా చూసినటువంటి ఇశ్రాయేలు మోషే ఎర్ర సముద్రమును ఏమండి మరి ఇటువంటి అసాధ్యమైనటువంటి అద్భుతాల మధ్య ఏమండి దేవుడు దాటించినటువంటి తదుపరి నిర్గమకాండం 15వ అధ్యాయములో ఆయన గొప్పతనాన్ని గొప్ప కార్యాలను స్తుతి కీర్తనల ద్వారా ఈ విధముగా మహిమపరిచినట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధముగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 15వ అధ్యాయం 11లో ఏమండి యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు అని యెహోవాను మహిమపరిచినట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన ఈ యొక్క సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇంకా ఏమండి మరి మనం చెప్పుకుంటున్నటువంటి యెహోవాకు యేసుక్రీస్తుకి ఏమండి ఇంక ఏవేవి సాధ్యమైనవో ఇవన్నీ వచ్చే వారం మరలా మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. అయితే ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఈ వర్తమానాలను వీక్షించండి, మీకు తెలిసిన ఆత్మీయులకు పరిచయం చేయాలని మా ఈ ఆరాధనను ప్రభు సేవకునిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలతో పాటు వచ్చే వారం ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి
క్రైస్తవులకు ఇప్పటికీ మింగుడు పడని బైబిల్ వచ్చునవని ఒక నాస్తిక సత్యాన్ని వేసి ఏమండి మరి చెప్పాడు. ఇంతకీ మరి క్రైస్తవులకి మింగుడు పడని బైబిల్లోని వచ్చిన అర్థం వచ్చే వారం మనం తెలుసుకుందాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ఇశ్రాయేలు కొరకే వచ్చారంట గనుకనే ఏమండి క్రీస్తు తన శిష్యులను పంపుతూ అన్యజనుల దారిలోనికి కానీ సమరయుల పట్టణాల్లోనికి కానీ వెళ్ళొద్దు అన్నారంట. దీని విషయం ఏంటో మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఇది నిజమో కాదో కూడా మనం తెలుసుకుందాం. అంతేకాదు ఏమండి బైబిల్లో మనిషి పాత్ర కన్నా దేవుని పాత్రే అంటే యెహోవా ఏమండి పాత్రే ఏమండి బహు దుర్మార్గంగా ఉందని కొంతమంది నాస్తిక ఏమండి సత్యాన్వేషకులైనటువంటి కొంతమంది ఏమండి మరి బైబిల్లో రకరకాల విషయాలను తీసుకొని ఏమండి మరి క్రైస్తవుని చేతిలో కొన్ని తప్పుడు బోధలను పెట్టే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. కనుక ఈ విషయాలన్నింటినీ బహు వివరముగా వచ్చేవారం ఏమండి ఇప్పుడు మిగిలిపోయిన విషయాలతో పాటు ఈ విషయాలు కూడా నేను మీకు తెలియపరుస్తాను. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఆరాధనలో మరి వచ్చేవారం పాల్గొండి ఈ విషయాలు తెలుసుకుని మీ విశ్వాసంలో బలపడాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. మహిమ స్వరూపిన మా ప్రభువా జీవాధిపతి అనే శ్రేయాని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా క్రీస్తు విరోధులు భయంకరంగా విస్తరిస్తూ అయ్యా ఇగో నాయన నీ రక్షణ పొందలేని క్రీస్తు విరోధులు, పాప క్షమాపణ లేని క్రీస్తు విరోధులు, అయ్యా ఇగో ప్రభువా అయ్యా ఇగో నాయన నిన్ను దేవునిగా గుర్తించలేని క్రీస్తు విరోధులు ప్రభువా రకరకాల ఇగో నాయన మరి తప్పుడు బోధలు, కల్పిత బోధలు, దుర్బోధలు చేస్తూ అనేకుల యొక్క క్రైస్తవ విశ్వాసాల విశ్వాసాన్ని పాడు చేసే అయా ప్రయత్నాలు చేస్తూ ఉంటుండగా ఈ భయంకరమైన దినాలలో ప్రభా వారి యొక్క బోధల నుండి అయా ఇగో క్రైస్తవులను అప్రమత్తము చేటులో జాగ్రత్త పరచుటలో మా ఈ ఛానల్ ద్వారా అయా మాకు ఇచ్చినటువంటి ఈ భారాన్ని బట్టి జరుగుతున్న ఈ పరిచర్య ద్వారా అయా ఇగోనైనా ఈ వర్తమానాలు వింటున్న మా ప్రియులందరూ వారి విశ్వాసాన్ని కాపాడుకొని నీలో స్థిరులుగా ఉంటూ అబద్ధ బోధల నుండి, దుర్బోధల నుండి, కల్పిత బోధల నుండి, తప్పుడు బోధల నుండి వారి యొక్క రక్షణను కాపాడుకొనున్నట్లు మా ఈ ఆరాధన వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా మీరు మార్చినందుకు స్తుతులు చెల్లిస్తూ మార్చమని స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా వస్తువుల విషమిచ్చిన ప్రకారం రుణము క్షమించము, శోధన కీడు నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో పాల్గొన్న మా ప్రియులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కనత్వ నాశనము కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా ఆశతో నమ్మి యనామో నీ సత్య వాగ్దానము ఈ మాహి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ క్రమరించుము దేవా. ఆమేన్ ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే ప్రభు మీకు ఇచ్చిన ప్రేరణలో మా విశ్వాస ఈ పరిచర్యలో మీరును పారిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నూరొత్తులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్ ఆమేన్. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను, నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ
యేసులో సాధ్యము కానిది ఏదియూ లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. నీటిని చీల్చి బాటను వేసి నరులను నడిపించెనే, బండను చీల్చి దాము తీర్చ నీటిని పుట్టించెనే, నీటిని ద్రాక్ష రసముగా మార్చెనే, నీటిపై నడిచెనే, నీటిని అణచెనే, నా కన్నీటిని నాట్యముగా మార్చెనే, జీవజలమైన నా యేసయ్య సాధ్యము కానిది ఏదియూ లేదే, అన్నీ సాధ్యమే యేసులో సాధ్యము కానిది ఏదియూ లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను.